హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఫుల్ క్రేజీగా నిద్రపోయిన. లుక్ ఎట్ మై ఐస్, చూస్తేనే అర్థమైపోతుంది. రాత్రి నేను తలస్నానం చేసుకున్న తర్వాత ఐ హ్యాడ్ మై డిన్నర్. ఐ గెస్ ఐ స్పోక్ టు యూ గైస్ దేర్. ఫ్లాష్ బ్యాక్. హాయ్ గాయ్స్, క్విక్ అప్డేట్. నేను తలస్నానం చేసుకొని ఒక 2 ఎపిసోడ్స్ సిరీస్ చూసి మంచిగా పడుకొని అంటే కంప్లీట్ నిద్రలోకి వెళ్ళిపోలేదు. బట్ దెన్ రెస్ట్ తీసుకొని 9:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో కిచెన్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ మధ్యరాత్రిలో ఏదో కొంచెం ఆకలిస్తుందని చెప్పేసి ఐమ్ హ్యావింగ్ పెరుగన్నం. బికాస్ 3 days నుంచి ఫుల్ లోడ్ చేస్తున్నాను స్టమక్ని. చికెన్, మటన్, ఫిష్ విత్ ఆల్ సమ్ అదర్ వెరైటీస్. మళ్ళీ ఇంత తింటే నాకు ఢిల్లీ సీన్ గుర్తొచ్చిందనమాట. మళ్ళీ ఎసిడిటీ ఇవన్నీ అయితే నా వల్ల కాదు ట్రిప్లో అని నా స్టమక్కి తక్కువ పని ఇవ్వడం కోసం కొంచెమే తింటున్నాను. పెరుగన్నం విత్ సమ్ పప్పు, క్యూకంబర్, పాపడాలు. తర్వాత రూమ్కి వచ్చి హెయిర్ మంచిగా సిల్కీగా ఉందనిపించింది. అప్పుడే స్ట్రైట్నింగ్ చేసేసుకున్నా. మళ్ళీ పొద్దున్న ఇంకా డ్రై అయిపోతుంది అని చెప్పేసి. This is officially the 4th day of our cruise trip and I got ready. The top is from Myntra. Last day lo ochindi adi. Top nenu shorts toni pair up chesnanu. I shorts are from Shein. UK lo unnappudu order cheskunna and same tops ikkada kuda doruktayi. I'll link it for you. And the jewelry, earrings, 2 chains, bracelet and also watch is from Amaya. Please do check it out. Today's lunch. సో వాట్ ఎవర్ ద టైప్ ఆఫ్ రూమ్ యూ చూస్, లంచ్ అందరికీ ఒకటే దగ్గర ఉంటుంది, బట్ సీటింగ్ వేరే దగ్గర ఉంటుంది అనమాట. ప్రీమియర్ సీటింగ్లో దే విల్ సర్వ్ యూ సమ్ టైమ్స్, ఆర్ నార్మల్ సీటింగ్లో యూ హ్యావ్ టు గో గెట్ యువర్ ఫుడ్ ఇన్ యువర్ ప్లేట్ అండ్ ఆల్సో కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ యువర్ లంచ్, డిన్నర్, వాట్ ఎవర్ ద మీల్ ఆఫ్ ద డే ఇస్ ఫర్. టేస్ట్ అండ్ క్వాలిటీ అండ్ అమౌంట్ గురించి మీరు అస్సలు కంగారు పడనే అవసరం లేదు. అన్లిమిటెడ్గా మీరు తినొచ్చు అండ్ టేస్ట్ అసలు టాప్ నాచ్ ఉంటుంది. మేము అప్పుడప్పుడు అనుకున్నాం కూడా షెఫ్స్ ఎంత బాగా చేస్తున్నారు, అసలు టాప్ నాచ్ షెఫ్స్ ఉన్నారు ఈ క్రూజ్లో అని చెప్పేసి. ఎవ్రీబడి గివ్స్ ద సేమ్ రివ్యూ అబౌట్ ఫుడ్. అది మాత్రం అస్సలు దోకలేదు. నేను ఏ ట్రిప్కి వెళ్ళినా సరే ఫస్ట్ ఫుడ్ టేస్ట్ గురించే వరీ అవుతాం అనమాట. సో మనకి ఎక్కువ పడదు, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ముందు రోజు ఫుల్గా వర్షం పడిందనమాట, విత్ థండర్స్, లైట్స్ అండ్ ఎవ్రీథింగ్. అసలు చాలా మూవ్ అవుతుంది, చాలా వేవ్స్ వచ్చాయి ఆ రోజు. చాలా భయం వేసింది నాకైతే. ఆ మూమెంట్ మనకి క్రూజ్ లోపల ఉన్నప్పుడు తెలుస్తుంది అనమాట. లైక్ వాట్ ఎవర్ యూ డూ, యూ సెట్ ఎట్ వన్ ప్లేస్ ఆర్ తింటున్నా కూడా, షవర్ చేస్తున్నా కూడా ఆ మూమెంట్ తెలుస్తుంది, ఆ డిజీనెస్ తెలుస్తుంది హెడ్కి మనకి. సో యా, దాట్స్ అబౌట్ ఇట్. I'm recording. Everything I've recorded in drone only. The same day we have our bridge tour. అంటే షిప్ ఎలా నడుపుతారు అండ్ ఎవరెవరు నడుపుతారు, ఎంతమంది ఉంటారు అందులో, ఎలా యూజ్ చేస్తారు, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు అని చెప్పేసి బ్రిడ్జ్ టూర్కి తీసుకెళ్ళి మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీట్ అవర్ హ్యాండ్సమ్ హంక్, హీఈస్ అశుతోష్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ మాకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు అని చెప్పారు. సో దట్ వీ కెన్ క్యాప్చర్ దాట్ అండ్ ఆల్సో వీడియోలో చెప్పడానికి. నేను ముఖ్యంగా ఏం అడిగానంటే, ఎలా తెలుస్తుంది మీకు ఏదైనా వస్తుంది అని చెప్పేసి, అండ్ ఆల్సో ఎప్పుడైనా డాల్ఫిన్స్ని, వేల్స్ని చూసారు అని చెప్పి. సో దెన్ వెరీ రేర్గా చూస్తారు అంట. అండ్ ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్ ఆర్ లక్కీ ఎనఫ్ మీకు ఎప్పుడైనా కనిపించవచ్చు అని చెప్పేసి నాకు ఒకటి బైనాకులర్ లెన్స్ ఇచ్చారనమాట వాళ్ళ దగ్గర ఉన్నవి. సో అవి యూజ్ చేసి ఫార్గా ఏమైనా అంటే దూరంలో ఏమన్నా బోట్స్, షిప్స్ చిన్న చిన్నవి ఎవరైనా ఇరుక్కున్నారో అలాంటివి చూస్తారంట వాళ్ళు. సో దట్స్ హౌ దే ఎక్స్ప్లెయిన్, బట్ ఇట్ వాజ్ అ గుడ్ వన్. మంచిగా అనిపించింది. ఎప్పుడు ఇంజనీర్, డాక్టరే కాకుండా ఇలాంటివి కూడా అయితే బాగుండు అని అనిపించింది.
డిన్నర్ టైం మోస్ట్లీ ఈవినింగ్ 8కి ఆర్ 7కి డిన్నర్ స్టార్ట్ అయిపోతుంది టిల్ 10 వరకు ఉంటుందన్నమాట. 5th ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్ ఆఫ్ ద క్రూజ్లో డిన్నర్ సర్వ్ చేస్తారు, బోత్ జైన్ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్. అండ్ దాని తర్వాత చైర్మన్స్ క్లబ్లో ఏదో ఒకటి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ మనం వెళ్ళి అక్కడ కూర్చొని మంచిగా డ్రింక్స్ తీసుకొని ముచ్చట పెట్టుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. The next day. హాయ్ గాయ్స్, సో ఈరోజు మార్నింగ్ మేము పాండిచ్చేరిలో దిగాము. చిన్న బోట్ తీసుకొని పాండిచ్చేరి వచ్చి అరబిందో ఆశ్రమ్ అయిపోయిందనమాట ఫస్ట్ స్టాప్. అండ్ ఆల్సో గణేష టెంపుల్. నేను లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి మొక్కిన. మళ్ళీ నేను వేసుకునే అటైర్కి అందరు గురాయించి చూస్తారని చెప్పి. సో యా, దట్స్ ఆల్ ద అప్డేట్ ఫర్ నౌ. వేరే వాళ్ళు కూడా వచ్చినారు, సో అందరి కోసం వెయిటింగ్. ఇక్కడ నుంచి వాక్ చేసి బస్ దగ్గరికి వెళ్ళాలంట. మళ్ళీ బస్ నుంచి వేరే వేరే ప్లేసెస్, మళ్ళీ సాయంత్రం బ్యాక్ టు క్రూజ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. క్విక్ అప్డేట్. అక్కడి నుంచి ఫస్ట్ ఆశ్రమం తర్వాత ఒక చర్చ్కి తీసుకెళ్లారు. అక్కడ తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకొని ఒక క్యూట్ కార్ కనిపించింది నాకు, చిన్నగా ఎంత క్యూట్గా ఉందో. ఐ విల్ పుట్ దట్ పిక్చర్ ఓవర్ హియర్. తర్వాత ఒక ప్లేస్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మేము బోటింగ్ చేస్తామంట. బోటింగ్ తర్వాత లంచ్కి వెళ్తాము. లంచ్ తర్వాత ఏం చేద్దామో చూద్దాం. ఇప్పుడైతే మేము బోటింగ్కి వచ్చాము. Guys, just had our lunch. It was good. టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇప్పుడేటో పోతున్నాం మాకు కూడా తెలియదు. అందరు తిన్న తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నట్టు పోతున్నారు. Who knows? నువ్వే పట్టుకొచ్చిన. 2 hours later. Thank you. No, one more. Hi, say hi. Hello. Hi. Say hi. What is this car? Car. మళ్ళీ ఫోటో. The next day. ఇట్స్ ది లాస్ట్ డే కూడా కాదు, మార్నింగే వీ హ్యావ్ టు చెక్ అవుట్ బై 8:30 AM ఆర్ సంథింగ్. బట్ దెన్ మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30 అయింది. Cabin number 8006. Ramdas Ranganathan from cabin number 8012. Nandikala Tony Manohar from cabin number 8028. Harish Polavirapu from cabin number 8108. Kajal Saraswati. అసలు ఫస్ట్ రోజు నేను వెళ్ళినప్పుడు వేరే క్రియేటర్స్ వచ్చారో లేదా అన్న ఐడియా కూడా లేదు. బట్ దెన్ వైజాగ్ ట్రిప్ తర్వాత చాలా మంది క్రియేటర్స్ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. క్రూజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి చెన్నైలో ఉన్న ఒక మాల్కి వెళ్ళాం అనమాట. ఫైనల్లీ లగేజ్ పెట్టేసి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం. తినాలి ఫస్ట్. లగేజ్ ఒక దగ్గర పెట్టేసి వీ వెంట్ టు నాండోస్ టు హ్యావ్ లంచ్ అండ్ ఇవన్నీ ఆర్డర్ చేసుకొని తిన్నాము. రేటింగ్ ఒక 3/5 ఇవ్వచ్చు. దాని తర్వాత నేను చెన్నైలో బస్ ఎక్కి తిరుపతిలో తేలాను అనమాట. The next day. నెక్స్ట్ అండ్ లాస్ట్ డే ఆఫ్ ది ట్రిప్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యింది. మా తమ్ముడు హైదరాబాద్ నుంచి వచ్చేసాడు. ఫస్ట్ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని మెట్లెక్కేసి పైకి వెళ్ళామన్నమాట. డన్ విత్ ద స్టెప్స్. హై గాయ్స్, చెన్నై నుంచి డైరెక్ట్గా తిరుమలకి వచ్చాము. తిరుపతికి ఫస్ట్ వచ్చి నిన్న ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండి మార్నింగ్ మా తమ్ముడు వస్తే వాడిని తీసుకొని తర్వాత ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి తర్వాత మెట్లెక్కి ఇప్పుడు తిరుమలకి వచ్చేసాము. The next day.
ఎర్లీ మార్నింగ్ 5:30కి మా దర్శనం ఉండింది. సో మేము కొండ కింద స్టే తీసుకొని ఉన్నాం అనమాట. పైన కొంచెం రష్ అండ్ లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ చాలా ఉండినాయి. సో కింద స్టే తీసుకొని 2 o'clockకి లేచి రెడీ అయ్యి పైకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత జపాలి టెంపుల్కి కూడా వెళ్ళాం అనమాట. ఆ జపాలి టెంపుల్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి మళ్ళీ బ్యాగ్స్ సదరేసుకొని రూమ్ చెక్అవుట్ చేసి వి వెంట్ టు శ్రీకాళహస్తి అండ్ దెన్ వి కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. దట్స్ హౌ ఇట్ వెంట్. So don't forget to like, share, subscribe and hype the video and comment down in comments whatever you feel about this video. I'll see you in my next one. Bye bye.